అసలు మనం ఎవరు ఈ లోకంలో? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము ఈ లోకంలో ఆయనకి సాక్షులము. వీఆర్ హిజ్ విట్నెసెస్. చూడండి, అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను భూదిగంతం వరకు నాకు సాక్షులైందురని. నాకు ఏమై ఉండారో చెప్పండి? సాక్షులైందురని. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే పెద్ద విషయం కానీ క్లుప్తంగానే చెప్తాను. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సాక్షులుగా ఉందురు అన్నాడు ప్రభు. దాని మీదే ఫోకస్ చేయాలి. ఐ మస్ట్ బి ఏ విట్నెస్. నేడు మనం ఏమనుకుంటున్నామంటే సాక్ష్యం ఇచ్చుట నా పని అని. అది ఇచ్చుట అనేది క్రియ, కానీ దానికి ముందు నువ్వు అది అయి ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్తాను చూడండి. నేను సువార్త ప్రకటించాలి, ఆ మనసు ప్రభు ఇచ్చాడు, మంచిది, నేను అలా అర్థం చేసుకున్నాను కూడా. ఓకే, గుడ్. నేను ఒక పత్రిక ఇస్తాను, ఇది యేసు ప్రభు గురించి మీరు తీసుకొని చదవండి అని. ఓకే, లేకపోతే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు ప్రభు నా పాపం క్షమించాడు, నాకు జీవితంలో శాంతి సమాధానం కలిగింది, పరలోక సాక్ష్యం ఇచ్చాను కదా, మంచిది. ఆ పని అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఓపెన్ చేసి ఇంకా దాంట్లో నేనేం స్పెసిఫై చేయను కానీ మనము ఏదో చూస్తున్నాం, ఏదో సీరియల్లో లేకపోతే సినిమా లేకపోతే ప్రభుకి ఇష్టం లేనిది ఏదో. అర్థమైందా? లేకపోతే ఎవరో ఫ్రెండ్తో నేనేదో గొడవ పెట్టుకున్నాను, లేకపోతే ఎక్కడో అబద్ధం ఆడాను, ఓకే, ఎక్కడో అమర్యాదగా ప్రవర్తించాను. ఇప్పుడు నేను చెప్తానది మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా. సాక్ష్యం ఇచ్చే విషయంలో ఇచ్చాను సాక్ష్యం, కానీ సాక్షిగా ఉన్నానా అంటే ఏమైంది చెప్పండి? అక్కడ విఫలమయ్యాను. ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. సాక్ష్యం ఇచ్చుట, సాక్ష్యంగా ఉండుట. నేను నా కాలేజ్ చదువుతున్న దినాల్లో 1996లో 94లో నేను ప్రభుని నమ్ముకున్నాను. 95 ప్రభులో గ్రో అవుతున్నా. 96లో నాకు ప్రభు ఇచ్చిన తలంపు ఏంటంటే, మరి సాక్ష్యం ఇవ్వాలి కదా, నేను ప్రభు గురించి చెప్పాలి కదా, నేను సువార్తను ప్రకటించాలి కదా, లేకపోతే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని నేను 96లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను, ధైర్యం చేశాను. నేను ఆ ఫ్రెండ్స్కి ఏం చేస్తాను, సువార్త చెప్తాను. నా బ్యాగ్లో పత్రికలు తీసుకెళ్ళాను. ఒకరోజు కాలేజ్కి అర్లీగానే వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న ఒక యవనస్తుడికి ఇది యేసు ప్రభు సువార్త, ఈ పత్రిక చదువు అని ఇచ్చాను. అతను తీసుకున్నాడు, చదివాడు, చక్కగా చదివాడు. నాకు చాలా సంతోషం కలిగింది. తర్వాత నా ఫ్రెండ్స్, నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చాను. వాళ్ళందరికీ తెలుసు నేను ప్రభుని నమ్ముకున్నానని. ఓకే, నాకు చాలా సంతోషం కలిగింది, ధైర్యం కలిగింది, ఎస్ అని. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఇలా పత్రికలు పంచడం ప్రారంభించాను. కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఈ ఎన్ని క్లాసెస్లో కూడా నేను సువార్త పత్రిక ఇచ్చేవాడిని. కావాలని కాలేజ్కి బిఫోర్ వెళ్ళిపోయి ఎవరో నాలాగా ముందుకు వచ్చేవారు కదా, ఖాళీగా ఒకళ్ళిద్దరు కన్నీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి సువార్త చెప్పాను. వాళ్ళతో మాట్లాడి ప్రభు గురించి చెప్పేవాడిని. తర్వాత కొన్ని జంక్షన్స్లో నించొని సువార్త పత్రికను పంచేవాడిని. అప్పుడు చాలా స్వేచ్ఛ ఉండేది. అంటే ఇప్పుడు కూడా ఆ పని మేము చేస్తూ ఉంటాం, కానీ అప్పుడు ధారాళంగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రాక్ట్స్ అనమాట అలాగా నా బ్యాగ్ నిండా తీసుకెళ్ళి ఒక్కొక్క జంక్షన్లో నించొని కొన్ని సందర్భాల్లో నా కాలేజ్ ఎదుట ఆ కాలేజ్ యూనిఫామ్లోనే కాలేజ్ అయిపోయిన తర్వాత నేను సువార్త పత్రికను పంచేవాడిని. అంటే మరి ఇలా పంచుతాం కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అవునా? కాబట్టి సాక్ష్యం ఇచ్చుట, సాక్ష్యంగా ఉండుట. అంటే నా జీవితం కూడా ఏమి ఇవ్వాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలి. అలా చేయుటకు ప్రభు సహాయం చేశారు.
ఆ వైజాగ్లో బీచ్ ఏరియాలో, అలాగే కాంప్లెక్స్ ఏరియాలో, మార్కెట్ ఏరియాలో నించొని చాలా సువార్త పత్రికలు పంచడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ విషయంలో నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దాని ఫలం కూడా చూడడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంకా వాటి గురించి నేను వెళ్ళట్లేదు. కానీ చాలామంది వచ్చి న్యూ టెస్ట్మెంట్ అడిగేవారు, చాలామంది వచ్చి మాట్లాడేవారు. ఓకే, కాబట్టి మనము సాక్ష్యం ఇవ్వాలి ప్రభు గురించి. ప్రభు ఏమై ఉన్నాడు, ఆ ప్రభు నామంలో ఎలా రక్షణ ఉంది అని మనం చెప్పగలగాలి. పేతురు అంటున్నాడు కదా, ఎవరైనా మీ విశ్వాసం గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేయాలి తెలుసా? వచనం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంకు రండి. 3వ అధ్యాయంలో పేతురు మనకు ఒక మంచి సలహా ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 15వ వచనంలో, 15 తర్వాత నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీలో ఉన్న నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? నిరీక్షణ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చింది. రైట్. మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను, ఎలా చేయాలి చెప్పండి? సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి, ఎల్లప్పుడు మనం సిద్ధముగా ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు నేను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో నేను సిద్ధముగా ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నా. నా జీవితాన్ని నేను సిద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా నేను జీవించాలి, ప్రభు వాక్యానుసారంగా నేను జీవించాలి, ప్రార్థనాపూర్వకంగా నేను సిద్ధపడాలి. తర్వాత సువార్తలు బాగా చదవండి. ప్రభు గురించి చెప్పాలి కదా, సువార్తలు బాగా చదవండి. తర్వాత సువార్త సంబంధించిన వచనాలు ఉంటాయి, దాన్ని కంటెస్ట్ చేయగలిగితే ఇంకా మంచిది. కానీ అది ఎక్కడున్నాయి, ఎలాగుంటాయి, ఏంటి, అది ఏం చెప్తున్నాయి అర్థం చేసుకోండి. ఎవరైనా అడిగితే జవాబిష్టకు మనము సాక్ష్యం, పర్సనల్ ఇవాంజలిజం అంటాం కదా. యేసు ప్రభు కూడా సమరయ స్త్రీతో ఆయన ఎలా మాట్లాడాడు కదా, వ్యక్తిగతంగా మాట్లాడాడు. నికోదేముతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. పర్సనల్ ఇవాంజలిజం అంటే 1 to 1 ఒక వ్యక్తి దగ్గర మనం వెళ్ళి, ఇప్పుడు మనకు తెలిసిన స్నేహితులు అయితే మనం మాట్లాడగలము, మరి వాళ్ళు ఎవరో మనకు తెలీదు, మరి వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం కదా. బస్ స్టాండ్లో ఒక వ్యక్తి నించున్నాడు, అతను ఎవరో మనకు తెలియదు కదా, లేక యవనస్తుడు నించున్నాడు, ఇప్పుడు వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం కదా. ఇది కూడా మనం తెలుసుకోవాలి. మన ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తికి యేసు ప్రభు గురించి సువార్త చెప్పాలి కదా, నెమ్మదిగా జనరల్గా విషయాలు మాట్లాడి. ఓకే, లేకపోతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మన పత్రిక ఇస్తూనే, అయ్యా నువ్వు రక్షణ పొందావా, వెంటనే ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అని, ఏంటి రక్షణ, ఏంటి ఎలా మాట్లాడుతున్నావు అని అడిగాను అనుకో, మనకు ఒక అవకాశం ఉంటుంది చెప్పడానికి. నీ పాపం క్షమించబడిందా, నువ్వు పరలోకానికి వెళ్తావా, ఇటువంటి కొన్ని ప్రశ్నలతో వాళ్ళతో మనము సంభాషణ ప్రారంభించవచ్చు కదా. నేను కొన్ని సందర్భాల్లో కావాలని, బస్ పాస్ ఉండేది కదా, స్టూడెంట్ కావాలని బస్ ఎక్కేసి ఒక సీట్లో కూర్చొని, ఆ సీట్ పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి గాస్పల్ ఇచ్చేవాడిని, ఈ ట్రాక్ట్ పత్రిక ఇచ్చేవాడిని. ఏదో ఒకటి మాట్లాడి, ఎక్కడి వరకు వెళ్తున్నారు సార్ మీరు అంటే, ఫలానా స్టాప్ వరకు అంటున్నాడు. సరే మంచిది అని పత్రిక ఇచ్చే, ఇది చదవండి యేసు ప్రభు గురించి. అలా ఒకసారి బస్సులో కావాలనే బస్సులో ఎక్కాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, కావాలనే బస్సు ఎక్కి 2 యవనస్తులకి సువార్త ఇస్తే వాళ్ళు కాలేజ్కి వచ్చారు న్యూ టెస్ట్మెంట్ కావాలని. అప్పుడు ఫోన్లు కూడా లేవు ఏమి. కాబట్టి ప్రభు కార్యం చేస్తాడు. మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. మన జీవితాలు, నేను చెప్తున్న సువార్తకి నా జీవితం ఏమవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. ఆ జీవితంలోనే మార్పు కలగలేదు, నేనే పాపంలో జీవిస్తూ ఉండి, నేనే అబద్ధాలు ఆడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, నేనే అమర్యాదగా ప్రవర్తిస్తూ, అరే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో నీ జీవితం మారుతుందంటే నమ్ముతారా ఎవరైనా కదా. కాబట్టి ఇదిగో సువార్తలు బాగా చదవండి, తర్వాత ప్రార్థన చేయండి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. కొన్ని కరపత్రాలు మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ట్రావెల్ చేసినప్పుడు కానీ, మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ, కాలేజ్కి వెళ్తాం కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడైనా కరపత్రికలు ఉండాలి. ట్రాక్స్ అంటాం, మంచి సువార్త కరపత్రికలు ఉండాలి. వీలైతే 1-2 నూతన నిబంధన పుస్తకం పెట్టుకోండి, ఎవరికైనా ఆసక్తికరంగా ఉండాలి ఇవ్వచ్చు. బైబిల్ పోర్షన్స్ వస్తున్నాయి, విశేషంగా యోహాను సువార్త ఒక పోర్షన్ వస్తుంది.
జాన్స్ గాస్పల్, అది చాలా యాప్ట్గా ఉంటుంది. అది కూడా మీరు మీ స్నేహితులకి ఇవ్వచ్చు. ఓకే, సాక్ష్యం ఇవ్వాలి. మనం ప్రభు ఏమన్నారని, మీరు నాకు సాక్షులు, మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకంకి సువార్తను ప్రకటించండి అన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థన, రెండవది సాక్ష్యం ఇచ్చుట అనేది క్లుప్తంగా మనం నేర్చుకున్నాం.